హాయ్ ఎవరీవన్, ఈ రోజు మా హర్ష గడి కోసం రాగి బిస్కెట్స్ అయితే చేశాను. ఆ రెసిపీని మీతో షేర్ చేసేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. జనరల్ గా బయట దొరికే బిస్కెట్స్ లో మైదా అలాగే షుగర్ వేస్తుంటారు కదా, పిల్లలకి దగ్గొస్తుంది. కానీ ఈ రాగి బిస్కెట్స్ అనేది బెల్లంతో తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి 2 కప్పులు వేసుకున్నాను. అలాగే 2 కప్స్ ఆఫ్ రాగి పిండి వేసుకున్నాను. 1 కప్పుడు బెల్లం వేసుకొని దాన్ని ఒకసారి కలుపుకోవాలి. కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. 2 స్పూన్ల నెయ్యి గాని బటర్ గాని వేసుకొని పాలు కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా చపాతీ ముద్దలాగా పిండి అనేది కలుపుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని నచ్చిన విధంగా షేప్స్ అనేవి చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ షేప్ చేస్తున్నాను, మీకు కావాలంటే స్క్వేర్ షేప్ లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బిస్కెట్స్ అన్నిటిని కూడా ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టి 20 మినిట్స్ ఉంచితే సరిపోతుంది, బేక్ అయిపోతుంటాయి. మీకు కావాలంటే మీరు వేరే పద్ధతిలో కూడా బేకింగ్ చేసుకోవచ్చు, స్టవ్ మీద కూడా. అంతే వీడియో, బాయ్ బాయ్.